ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువ కప్పినా ట్విట్టర్లో పెట్టుకున్నది నువ్వే. ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నా అని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే. పిఎస్సి చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే. ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్మానం పోయిందని, ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను 3 సార్లు మాట్లాడాను. మా ఎమ్మెల్యే గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు, గాంధీ గారిని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండానా? ఆయన కూకట్పల్లి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు? అంటే ఇది ప్రభుత్వ దాడి, ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను, దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ఏసీపీని, సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకుంటే మేము వదిలిపెట్టాం, దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం. ఎందుకంటే మాకేమీ మీ మీద ప్రతిదాడులు చేయలేక కాదు, కానీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ను కాపాడుకున్నాడు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. ప్రపంచ పటములో హైదరాబాద్ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ను తీర్చిదిద్దిండు కేసీఆర్. ఎవరైనా హైదరాబాద్కు పోవాలన్నంత గొప్పగా 10 ఏళ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను, హైదరాబాద్ను నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచినాం, గౌరవం పెంచినాం, హైదరాబాద్కు పెట్టుబడులు తెచ్చినాం. నీ పాలనలో ఏం జరిగిందో సబితక్క మొన్న అసెంబ్లీలో చెప్పింది. నీ 9 నెలల పాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో 1800 అత్యాచారాలు జరిగినాయి, 2600 మర్డర్లు జరిగినాయి, పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఈ నగరానికి ఏమైంది అని పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు హైదరాబాద్లో 4 మర్డర్లు అవుతున్నాయి, పట్టపగలు అత్యాచారాలు అవుతున్నాయి. ఈ హైదరాబాద్లో పట్టపగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది? ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇంకెవడన్నా వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడా? అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపస్ వెళ్ళిపోతూ ఉన్నాయి, పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటా ఉంది, మసకబారుతా ఉంది. హైదరాబాద్లో గౌరవం, హైదరాబాద్లో ప్రజలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఇలా ఆలోచించండి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది హైదరాబాద్లో. కొత్తగా కంపెనీలు రావడం లేదు, ఉన్న కంపెనీలు వాపస్ పోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి గారు మీరేం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాన్ని 9 నెలల్లో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి. ఈ రాష్ట్రంలో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం ఈ రాష్ట్రాన్ని. మేము దాడి చేయలేకనా? ఈ రాష్ట్రం, ఈ ప్రజలు మాకు బాధ్యత ఉన్నది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని మేము చాలా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంటగలిపే విధంగా చేస్తూ ఉన్నావు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, సిపి గారు, డీజీపీ గారు